ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో కబ్జాదారులు ఎక్కువ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిని అందరినీ కూడా ఏదో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి కోర్టుల్లో కేసులు వేసి దాన్ని కబ్జా చేసి పెట్టుకున్నారు. ఈ రకంగా విలువైన ప్రభుత్వ భూమిని వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వ భూమిలో ఉన్నా సరే మీకు ఎప్పటికీ హక్కు రాదని హైకోర్టు జస్టిస్ హరినాథ్ గారు స్పష్టమైన తీర్పునిచ్చినారు. కొంతమంది పక్క భూమి సర్వే నెంబర్లు వేసేసి రిజిస్ట్రేషన్లు చేస్తారు, మేము కొనుక్కున్నాము అని చెప్తా ఉంటారు. మరి కొంతమందికి మాకు వారసత్వంగా వచ్చిందని మా తల్లిదండ్రులు ఇదే భూమిలో ఉన్నారు, ఇప్పుడు మేము కూడా ఇదే భూమిలో ఉన్నాం, మేము ఇన్ని ఏళ్లుగా దీంట్లో అనుభవిస్తా ఉన్నామని చెప్తారు. కొంతమంది తెలివితేటలు వాడి మున్సిపాలిటీ దగ్గర కానీ పంచాయతీ దగ్గర నుంచి కుళాయి కనెక్షన్ తీసుకొని మా కనెక్షన్ ఇచ్చినారు అని చెప్తారు. మరి కొంతమంది కరెంటు బిల్లు కడుతున్నాము, మేము 1 మీటర్ తీసుకున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాం కాబట్టి ఈ భూమి మాదే అని అంటారు. మరి కొంతమంది మేము ఆస్తి పన్ను కూడా చెల్లిస్తా ఉన్నాం ఈ భూమి మీద, కాబట్టి మాకు హక్కు ఉంది అని కోర్టులో వేస్తా ఉంటారు, ఆధారాలు చూపిస్తాడు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు మీరున్నప్పటికీ కూడా ప్రభుత్వ భూమి ఎప్పటికీ ప్రభుత్వ భూమే. మీరు కబ్జాదారులు మాత్రమే అవుతారు తప్ప ఇటువంటి డాక్యుమెంట్లు ఏమి చూపించినా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపించినా, కరెంటు బిల్లు చూపించినా, ఆస్తి పన్నుకు సంబంధించిన పత్రాలు చూపించినా, ఇంకోటి చూపించినా ఎప్పటికీ మీరు హక్కుదారులు కారు అని స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఈ కబ్జాలకు పాల్పడి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారో వాళ్ళకందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నా, దయచేసి భూమిని వదిలిపోండి, లేకపోతే తప్పనిసరిగా కూటమి ప్రభుత్వంలో ఇటువంటివి ఏవి నడవు. మిమ్మల్ని ఖాళీ చేయించి ప్రభుత్వ భూమిని భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించుకుంటాం.